వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మీకు ఉండాలి. సో ఈరోజు ఈ వీడియోలో మీ పార్ట్నర్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ మీద? రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారా? మీ గురించి బాధపడుతున్నారా? మిమ్మల్ని మిస్ అవుతున్నారా? ఏంటి ఇది మనం యూనివర్స్ ద్వారా ఈరోజు రీడింగ్లో చూద్దామండి. ఇది కంప్లీట్ ఇమోషనల్, రొమాంటిక్, లేదంటే మీ ఇమోషన్స్, మీ పార్ట్నర్ ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, మీ ఇమోషన్స్ ఎట్లా ఉన్నాయి, అసలు మీ పార్ట్నర్ ఇమోషన్స్ మీకు కనెక్ట్ అవుతున్నాయా ఒకసారి చూద్దామండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రీడింగ్లో వచ్చే ఇమోషన్స్ కనుక మీ పార్ట్నర్ ఇమోషన్స్తో కనెక్ట్ అవుతే ఇది మీకు రెజొనేట్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి టెలిపతిక్ ద్వారా మీ పార్ట్నర్కి చేరుతాయి. సో అందుకని తప్పకుండా అండి ఈ రీడింగ్లో ఏదైతే ఇమోషన్స్ మీకు ఉన్న ఇమోషన్సే కనిపిస్తే ఇది మీ రీడింగ్ అని మీరు రెజొనేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చెక్ చేస్తానండి అసలు మీ పార్ట్నర్కి మీ మీద ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి, ఎలాంటి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, అసలు మిమ్మల్ని మర్చిపోయారా, లేకపోతే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా, మీతో గడిపిన క్షణాలు మీరు అసలు ఏమైనా ఆలోచించుకుంటున్నారా లేదా, ఇవన్నీ కూడా మనము ఈ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. ఓకే, సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు వీళ్ళ గురించి. సో ఇవి పార్ట్నర్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా వీళ్ళని గుర్తు చేసుకుంటున్నారా, రొమాంటిక్ సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే వీళ్ళతో గడిపిన క్షణాలు కానీ, వీళ్ళ ఎమోషన్స్ కానీ, వీళ్ళు ఏమైనా గుర్తు చేసుకుంటున్నారా లేదా, నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. సో వ్యూవర్స్, మీరు ఒక్కసారి చూడొచ్చు మీ పార్ట్నర్ ప్రజెంట్ అసలు వాళ్ళు మీ గురించి రొమాంటిక్ ఫీలింగ్స్ అనేది వీళ్ళు చూపిస్తున్నారా లేదా, మీ గురించి ఉన్నాయా లేదా, వీళ్ళకి ఎమోషన్స్ మీకు షేర్ చేసి మీ ఎమోషన్స్ వీళ్ళకి కనెక్ట్ అవుతున్నాయా ఒకసారి చూద్దాము. సో నేను ఇక్కడ మధ్యలో నుంచి తీసుకుంటున్నానండి కార్డ్స్. మీ పార్ట్నర్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అసలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారా, మీ గురించి మిమ్మల్ని నైట్స్ కానీ గుర్తు చేసుకోవడం ఇట్లా ఏమైనా జరుగుతుందా, ఏం జరుగుతుంది అసలు వీళ్ళ లైఫ్లో. ఓకే, రిలేషన్షిప్ పరంగా వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది. సో ఇక్కడ 5 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. సో క్లాషెస్ అండ్ డిసగ్రిమెంట్స్. సో పర్సన్స్, మీ పార్ట్నర్ ఎవరైతే దూరం అయ్యారో ప్రజెంట్, సో వాళ్ళు మేబీ కొద్దిమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి చాలా క్లాషెస్ వస్తున్నాయండి, వాళ్ళకి చాలా గొడవలు అనేవి జరుగుతున్నాయి. మీ పార్ట్నర్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా సరేనండి, సపరేషన్లో ఉన్నవాళ్ళు. సో క్లియర్గా ఇక్కడ మీరు చూడొచ్చు అండి, ఇక్కడ యూనివర్స్ క్లియర్గా చెప్తున్నారు మీకు. మేబీ వీళ్ళు సిచ్యువేషన్స్లలో దూరం ఉన్నా, లేదంటే ఎలాంటి వాళ్ళైనా సరేనండి, ఎలాంటి సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ సపరేషన్లో ఉన్నా కూడా ప్రస్తుతం క్లాషెస్, గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ వీళ్ళలో జరుగుతున్నాయండి. ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో అవి జరుగుతున్నాయి. ఇవి మీకు రిజనేట్ కాకపోతే ఈ రీడింగ్ మీది కాదని అర్థం చేసుకోండి. సో ప్రజెంట్ మీ పార్ట్నర్ ఒక హ్యాపీ, మీ ఫ్యామిలీ గుర్తొస్తుందండి ఇప్పుడు వీళ్ళకి. ఫ్యామిలీ లైఫ్ అనేది 10 ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళిపోవడమో, లేకపోతే మీతో సపరేషన్ అయిపోయిన తర్వాత కొద్దిమంది డివోర్స్ కూడా అయిపోయి ఉంటాయి. సో డివోర్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు అంటే కొద్దిమందికి ఇష్టం లేకుండా కూడా డివోర్స్ అవుతాయండి. ఇలాగ డివోర్స్ అయిపోవడం వల్ల కూడా మీకు ఆ ఫ్యామిలీ లైఫ్ అనేది ఇప్పుడు వాళ్ళు చాలా బాగా గుర్తు చేసుకుంటున్నారు. సో మీ ఫ్యామిలీతో గడిపిన క్షణాలు కానివ్వండి, 10 ఆఫ్ కప్స్. సో కంప్లీట్గా మీ ఇమోషన్స్ అన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటారు. మీతో గడిపిన ఇమోషనల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. సో ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. బెట్రేయల్ అండ్ బ్రేక్ డౌన్ ఇన్ లవ్. సో వీళ్ళు ఏం చేశారంటే, కొద్దిమంది మీ పార్ట్నర్స్ మీతో సపరేషన్ అయిపోయారు. ఈ మేల్ ఆర్ ఫీమేల్ అంటే బొమ్మ చూసి ఓన్లీ ఫీమేల్ వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళ లైఫ్ చాలా దుర్భరంగా ఉందని చెప్పొచ్చు. బిట్రేయల్ అంటే ఇక వీళ్ళు ఎట్లా అంటే, వీళ్ళు అనుకున్న లైఫ్ వీళ్ళకి లేదండి. ఇప్పుడు వీళ్ళు అసలు కంప్లీట్గా బ్రేక్ డౌన్ ఇన్ లవ్ అంటే వీళ్ళు మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళ గురించి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళకి బ్రేకప్ అనేది జరిగిపోయింది. వీళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అండ్ అలాగే ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్. అసలు ఎందుకు వచ్చింది నాకు ఈ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్, నేను ఎందుకు నా పార్ట్నర్ నేను వదిలేశానా అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు చాలా చాలా ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు కంప్లీట్గా ఒంటరిగా అయిపోయారని చెప్పొచ్చు మనం. సో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే వాళ్ళకి వర్తిస్తుందండి ఇది. మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసిన తర్వాత వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంది వాళ్ళ లైఫ్. ఇక్కడనేమో 6 ద లవర్స్, అఫెక్షనేట్ అండ్ కమిటెడ్ లవ్. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో, సో వీళ్ళు కూడా కొద్దిమంది అయితే వీళ్ళ పార్ట్నర్స్తో హ్యాపీగా ఉన్నారండి. ప్రజెంట్ వీళ్ళు ఏదైతే పార్ట్నర్స్ దగ్గర సిచ్యువేషన్స్లలో ఉన్నారో వీళ్ళకి మీ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వట్లేదు. వీళ్ళ పార్ట్నర్తో ప్రజెంట్ ఎవరితోనైతే ఉన్నారో వాళ్ళతోనే వీళ్ళు చాలా రొమాంటిక్గా, చాలా హ్యాపీగా, చాలా ఎమోషన్స్ అన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారండి.
సో ఎవరైనా సరే ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అనొచ్చు. సో నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఇక్కడ వీళ్ళకి కొద్దిమంది కన్ఫ్యూజన్లో ఉన్నారండి. ఇప్పుడు మీ పార్ట్నర్ కనుక మీతో మాట్లాడకుండా మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే మీకు ఫోన్లో కానీ కాంటాక్ట్ అవ్వకుండా ఉండడము, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, సో ఇలాంటిగా ఉన్నవాళ్ళు కొద్దిమంది లైఫ్లో ఉండండి. ఇద్దరు చాయిసెస్ ఉన్నాయండి వీళ్ళ లైఫ్లో, ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్లలో మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేకపోతే వేరే వాళ్ళని చూస్ చేసుకోవాలా, అంటే వీళ్ళు ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళని చూస్ చేసుకోవాలా అని చెప్పేసి వీళ్ళు ప్రస్తుతం జగులవుతున్నారండి, ఆలోచిస్తున్నారు. ఏం చేద్దామా ఇటు వెళ్దామా అటు వెళ్దామా అని చెప్పి ఆలోచనలలో ఉన్నారు. వీళ్ళకి ఇమోషన్స్ అనేది కనెక్ట్ అవుతుందా లేదా అని అంటే, ఇమోషన్స్ అనేది కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ వీళ్ళ మనసులో ఒక్కలే ఉండాలండి. కాకపోతే వీళ్ళ మనసులో చాయిసెస్ ఉన్నాయి, ఇద్దరు ఉన్నారు. సో ఇదే ఆదా అని నిర్ణయించుకునే సిచ్యువేషన్లో లేరు వీళ్ళు ఇమోషన్స్ అయితే మీకు కనెక్ట్ అవ్వట్లేదనే చెప్పొచ్చు. సో ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో ఇక్కడ డివోషనల్ అండ్ మెచ్యూర్ లవ్, డివోషనల్ అండ్ మెచ్యూర్ లవ్. సో ఇక్కడ మీ పార్ట్నర్ సారీ అండి, క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ. మీ పార్ట్నర్ అండ్ మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారండి. ఇది అన్మ్యారీడ్ వాళ్ళు కానీ మ్యారీడ్ వాళ్ళు కానీ, మేల్ ఆర్ ఫీమేల్. సో ఈ కార్డ్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, మేము క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మిమ్మల్ని ఒక క్వీన్ లాగా మీతో ఉన్నప్పుడు మీరు ఎంత ఎలా ఉండేవాళ్ళు, ఎంత కేరింగ్గా ఉండేవాళ్ళు, అండ్ ఎంత ప్రేమ చూపించేవాళ్ళు, ఎంత రొమాంటిక్గా ఉండేవాళ్ళు, ఇమోషన్స్ ఎంత బాగా షేర్ చేసుకునేవాళ్ళు. సో అవన్నీ వాళ్ళకి ఇప్పుడు గుర్తొస్తున్నాయండి. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో డివోషనల్ అండ్ మెచ్యూర్ లవ్. సో మీ లవ్ ఎంత మెచ్యూర్గా ఉండేది, మీ ఇద్దరిది కూడా, మీ రొమాన్స్ ఎంత మెచ్యూర్గా ఉండేది, మీ ఇమోషన్స్ ఎంత మెచ్యూరిటీగా ఉండేవి, అంటే ఎంత బాగా షేర్ చేసుకునే వాళ్ళని అర్థం అండి ఇక్కడ. సో ఖచ్చితంగా మీరు ఎట్లా గుర్తు చేసుకుంటున్నారు, అలాగే మీ పార్ట్నర్ కూడా మీ లవ్ని, మీ ప్రేమని గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఎవరైనా. సో 2 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ అనేది డెసిషన్ మేకింగ్ అండ్ బ్యాలెన్సింగ్. మీ పార్ట్నర్ చాలా తెలివైన వాళ్ళు అండి. ఇక్కడ మీ పార్ట్నర్ చాలా తెలివైన వాళ్ళు, పూలరంగడు అని చెప్పొచ్చు కొద్దిమంది. ఓకే, వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నారండి చాలా తెలివిగా. సో కొద్దిమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళతోని బాగుంటున్నారు, మీతో కూడా బాగుంటున్నారు. సో ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అంటే మీకు మంచి ఎమోషన్స్ అవి మీతో కనెక్ట్ చేసుకుంటున్నారు, అలాగే వీళ్ళ పార్ట్నర్తో కూడా ఎమోషన్స్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నారు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా వస్తారండి. ఇది బొమ్మ చూసి ఓన్లీ ఫీమేల్స్కి మేల్ అట్లా చేస్తున్నారని కాదు. ఇక్కడ సిచ్యువేషన్స్లో ఇద్దరు జెంట్స్ కూడా ఉండొచ్చు, ఇక్కడ మధ్యలో లేడీ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ జెంట్ ఉంది, ఇక్కడ 2 లేడీస్ ఉన్నాయి. అంత మాత్రాన వీళ్ళు మేలే అని కాదు, ఫీమేల్స్ కూడా ఉండొచ్చు, మేల్స్ కూడా ఉండొచ్చు. ఓకే, ఇవాళ రేపు అందరు కూడా ఒకటే ఈక్వల్ కదా, 50-50 కదండి. మేల్ ఆర్ ఫీమేల్, ఆడవాళ్ళకి కూడా మగవాళ్ళకి సేమ్ హక్కులు కదా. సో అన్నిట్లో కూడా ఈక్వల్గానే ఉన్నారు. కాబట్టి దీన్ని మీరు బొమ్మలలో ఉన్నది చూసి మీరు అస్సలు మోసపోవద్దు. సో ఓవరాల్గా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతుందండి. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళకి కానీ, అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి. ఇమోషన్స్ అనేది అయితే చాలా వరకు ఉన్నాయండి, ఇమోషన్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఇక్కడ ఫ్యామిలీ లైఫ్ అయితే ఎవరైతే మ్యారేజ్ చేసుకొని సపరేషన్లో ఉన్నారో వాళ్ళు మాత్రం ఎక్కువగా ఫ్యామిలీకి కనెక్ట్ అవుతున్నారు. అలాగే ఇక్కడ మీరంటే ఇష్టం ఉండి కూడా వేరే వాళ్ళ మాటలు నమ్మి, లేకపోతే వేరే వాళ్ళ గురించి వెళ్ళిపోయి, లేదనంటే మీతో కోపంతో మాట్లాడకుండా ఉండడం వాళ్ళు మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారండి. రిమైనింగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు పూలరంగడు అని సారీ అండి, యాక్చువల్గా ఎవరైనా ఉండొచ్చు అండి, పూలరంగడు, పూలరంగమ్మ ఎవరైనా ఉండొచ్చు. సో ఇది థర్డ్ పార్టీ, వాళ్ళని మిమ్మల్ని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారండి. సో ఇలా ఉందండి రీడింగ్. సో ఆల్మోస్ట్ నాకు ఇక్కడ మేజర్గా వచ్చింది అయితే 5 ఆఫ్ వ్యాండ్స్, అంటే క్లాషెస్ అండ్ డిసగ్రిమెంట్స్ ఎక్కువ నడుస్తుంది ఇక్కడ ప్రజెంట్ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్లో, ఇది ఎక్కువగా నడుస్తుందండి. సో ఇదండి రీడింగ్. దీంట్లో మీరు ఎట్లా రెజనేట్ అయింది ఏంటి మీరు ఒకసారి చూడండి, నాకు చెప్పండి, కామెంట్ చేయండి. మీ పార్ట్నర్ గురించి, మీ రొమాంటిక్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో, మీ పార్ట్నర్ దాంట్లో చాలామంది గొడవలు నడుస్తున్నాయి కదా మీకు మీ పార్ట్నర్కి. అందుకనే ఇక్కడ రొమాంటిక్ అనే ఎక్కువగా గుర్తు చేసుకోవడం వాటికంటే ఎక్కువగా ఈ సపరేషన్లలో ఎక్కువ కనబడుతున్నాయి. నాకు తెలిసి వ్యూవర్స్ ఎక్కువ సపరేషన్లో ఉన్న వాళ్ళు చూస్తున్నట్టున్నారు, సపరేషన్ వాళ్ళే వస్తున్నారండి. దీంట్లో ఏం చేద్దాం, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కదా ఇలాంటి వీడియోస్ చూస్తారు. సో ఓవరాల్గా ఒక కార్డు తీస్తానండి, మీ ఫ్యూచర్లో ఇద్దరికి కలుస్తున్నారా లేదా, రీయూనియన్, సపరేషనే ఉన్నాయి కాబట్టి రీయూనియన్ కూడా చూద్దామండి. నాకు అర్థం కావట్లేదు రీడింగ్, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఐమ్ ట్రయింగ్ టు గివ్
ఎవ్రీ వన్. బట్ ఇక్కడ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యేటి మాత్రం ఎక్కువగా సపరేషన్లో ఉన్న వాళ్ళే కనెక్ట్ అవుతున్నాయి. అందుకని అక్కడ రొమాంటిక్ సిచ్యువేషన్స్ అనేది ఎక్కువ రావట్లేదు. సో యూనివర్స్ ఏదో ఆన్సర్స్ ఇస్తారో అది చెప్పడమే నా బాధ్యత అండి. సో ఎనీవే చూద్దాము మీకు అసలు యూనివర్స్ ఫ్యూచర్లో సపరేషన్ అనేది మీకు ఉన్న వాళ్ళకి రీయూనియన్ చూపిస్తున్నారా లేదనేది కూడా చూద్దాం. వావ్, ఎంజాయ్. సో ఇక్కడ 21 ద వర్డ్ డ్రీమ్ కమ్ ట్రూ. ఓకే, డ్రీమ్ కమ్ ట్రూ అంటే మీరు అనుకున్నది జరగబోతుంది. ఓకే, మీ లైఫ్లో మేబీ సపరేషన్లో ఉన్నా కూడా మీకు మీ పార్ట్నర్ మీ దగ్గరికి రాబోతున్నారు. అలాగే ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఒక మంచి డ్రీమ్ పార్ట్నర్ వస్తున్నారు మీ లైఫ్లోకి. మేబీ ఈ పార్ట్నర్ అయినా ఉండొచ్చు, లేకపోతే మళ్ళీ మీ లైఫ్లో కొత్త పార్ట్నర్ అయినా ఉండొచ్చు. కొద్దిమంది లైఫ్లలో ఎలా జరుగుతుందో తెలుసా అండి, సపరేషన్లో ఉన్న వాళ్ళకి మీ పార్ట్నర్ని మీరు ఇంకా చాలు నన్ను ఇంకా వద్దు, ఇంకా నేను కొత్త వాళ్ళని నా లైఫ్లోకి నేను తీసుకుంటాను అనే టైంకి మీరు ఎప్పుడైతే మీ న్యూ పార్ట్నర్కి మీరు ప్రపోజ్ ఇస్తారో అదే టైంకి మీ పాస్ట్ పార్ట్నర్ కూడా మీ లైఫ్లోకి వెంటనే వచ్చేస్తారు. సో అప్పుడు మీకు అర్థం కాదు ఇది ఈ పార్ట్నర్ లైఫ్లోకి వెళ్దామా ఆ పార్ట్నర్ లైఫ్లోకి వెళ్దామని అర్థం కాని సిచ్యువేషన్స్ కూడా కొద్దిమంది లైఫ్లో రాబోతున్నాయి. ఎందుకో నా ఇంట్యూషన్ చెప్తుంది. ఇది కూడా జరిగేవి సంఘటనలు మేబీ ఫ్యూచర్లో మీకు ఉండబోతున్నాయండి. సో ఆల్ ద బెస్ట్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ హియర్. Thank you and please subscribe my channel and like my channel. Please comment. Thank you.